నిన్నటి రోజు పాడి కౌశిక్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద అవాకులు చెవాకులు పెలుతూ లేనిపోని అవినీతి ఆరోపణలు చేయడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గారి రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఒక చిన్న ఆవగింజంత అవినీతి మచ్చ మరక లేని సచ్చీలమైన రాజకీయ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు అని పార్లమెంట్ మెంబర్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, ఒక్క అవినీతి మచ్చ మరక లేకుండా, మరియు మార్క్ఫెడ్ చైర్మన్గా ఫుల్ టర్మ్లో కూడా ఒక్క అవినీతి మచ్చ మరక లేకుండా కడిగిన ముత్యంలాగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారిని ఏదో రకంగా లేనిపోని ఆరోపణలు చేసి ఇబ్బంది పెడదాము అని చెప్పేసి వీధి రౌడీలా ఏదైతుందో టీఆర్ఎస్ గూండాలను తీసుకొని రోడ్డు మీద వెళ్తున్న లారీలను ఆపి ఆ లారీలలో ఓవర్లోడ్ ఉంది అని చెప్పేసి అదేదైతుందో పొన్నం ప్రభాకర్ గారికి అంటగట్టే ప్రయత్నం చేయడం, మీడియాలో పెద్దగా అది ప్రతిబింబించే లాగా చేయడం అత్యంత దురదృష్టకరం. పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అంత మాత్రాన ప్రతి బండి ఓవర్లోడ్ పోయేది ఆయన దృష్టికి వస్తుంది అనుకోవడం పొరపాటు. ఓవర్లోడ్ బండి ఉంటే తప్పకుండా అధికారులు దానికి బాధ్యత వహిస్తారు. అధికారులు చెక్ చేసుకుంటారు. ఓవర్లోడ్ బండి ఉంటే సీజ్ చేస్తారు. ఓవర్లోడ్ బండి ఉంటే పెనాల్టీ వేస్తారు. అధికారుల దృష్టి దాని మీద పోకపోతే ప్రజలు ఎవరైనా అధికారులకు తెలిపినా అధికారులు తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. ఫ్లై యాష్ టెండర్లు ఎన్టీపీసీ నిర్వహించి ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ కాంట్రాక్టర్లను నిర్ణయించడం జరుగుద్ది. నేషనల్ హైవేలకు ఫ్లై యాష్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేయడము ఆనవాయితీ. ఖమ్మం దగ్గరున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు రామగుండం ఫ్లై యాష్ వెళ్లడం జరుగుతూ ఉంది. ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ ను నిర్ణయం చేసేది అధికారం పొన్నం ప్రభాకర్ గారి దగ్గర లేదు. టెండర్స్ స్టేట్ గవర్నమెంట్ ఆధిపత్యంలో లేవు. అది ఎన్టీపీసీ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన విషయం. ఆ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ కాంట్రాక్టర్స్ నిర్ణయించేది వాళ్లే. వాళ్ళు తీసుకెళ్లే ఆ ఫ్లై యాష్ లో నిజంగానే ఓవర్లోడ్ వెళ్తుంది అని అంటే ఏదైతుందో అక్కడ లోడింగ్ తప్పిదం చేసిన వాళ్ళని కానీ ఎన్టీపీసీ వాళ్ళు లేక విజిలెన్స్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నప్పుడు బళ్ళల్లో ఓవర్లోడ్ జరుగుతుంటే అధికారులు దానికి తగిన విధంగా ఏదైతుందో వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసి పట్టుకున్నప్పుడు తప్పకుండా బళ్ళు సీజ్ చేయడం కానీ పెనల్టీలు వేయడం కానీ జరుగుద్ది. అధికారుల దృష్టికి రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ తీసుకొస్తే కూడా అధికారులు అప్రమత్తమై ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. ఇంత మాత్రం దానికి కౌశిక్ రెడ్డి గారు వీధి రౌడీలా వీధిలో నాట్యం చేస్తూ మీడియా వాళ్లతో ఏదైతుందో అవాకులు చివాకులు పేలుతూ కడిగిన ముత్యం సచ్చీలమైన పొన్నం ప్రభాకర్ గారిని ఏదో దీంట్లో అవినీతి ఆయన చెయ్యి ఉందన్నట్టుగా ముద్రించి మాట్లాడి అదంతా ఏదైతుందో మీడియాలో ప్రచురితమయ్యేటట్టుగా చేసి
ఒక వికృత ఆనందం పొందడం జరుగుతూ ఉంది. నేను ఈరోజు కౌశిక్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లందరి ద్వారా చెప్తున్నాను, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నీ నోరు అదుపులో పెట్టుకుంటే నాలుక చీరేస్తాం. పొన్నం ప్రభాకర్ గారు ఆయన జీవితంలో ఎన్నడూ ఒక్క చిన్న అవినీతి మచ్చ మరక లేదు. ఆయన ఏదైతుందో రాజకీయం ద్వారా సంపాదించింది ఒక్క నయా పైసా కూడా లేదు. ఆయన స్వంత ఆస్తులు కరీంనగర్లో ఉన్నాయి, ల్యాండ్స్ అన్ని పోగొట్టుకొని రాజకీయంలో స్వచ్ఛంగా అవినీతి మాయం లేకుండా నీతిమంతంగా బతికిన సచ్చీలమైన రాజకీయ నాయకుడు. నువ్వు ఎమ్మెల్యే కాకముందు నుంచే టీఆర్ఎస్ లో చేసిన అవినీతి దేశమంతా తెలుసు. నీ వ్యవహార శైలి దేశమంతా తెలుసు. పచ్చకామర్లు వచ్చిన వాళ్లకు దేశంలో ప్రతిదీ ఏదైతుందో పచ్చగా కనిపించినట్టు టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్, కేటీఆర్, కవిత మరియు ఇతర టీఆర్ఎస్ నాయకులు నువ్వు చేసిన అవినీతే దేశంలో ఉన్న ప్రతి నాయకుడు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడు చేస్తారనుకుంటే అది నీ పిచ్చితనం. పొన్నం ప్రభాకర్ గారిని గౌరవించడం నేర్చుకో. పొన్నం ప్రభాకర్ గారి దగ్గర అవినీతి లేకుండా స్వచ్ఛమైన రాజకీయం ఎలా చేయాలో నేర్చుకో. నీకు అది చేత కాకపోతే రాజకీయాల నుంచి విరమించుకో, లేకపోతే మేమే నీకు రిటైర్మెంట్. For more videos like this, subscribe Big TV channel.